ఏమంటుండు? అదే ఎంక్వైరీ అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో జరిగిన ఇప్పుడు మేము చెప్పిన లేవనెత్తిన వాళ్ళు కావచ్చు, దేని మీదైనా విచారణ. గతంలో మీరు ఇందాక కొన్ని లేవనెత్తారు, అనేక చోట్ల అక్రమంగా బినామీల పేరుతో సిఎంఆర్ఎఫ్ రైస్ని రీసైక్లింగ్ చేయించేసి దాన్ని విచ్చలవిడిగా అమ్ముకున్నారు అని ఆరోపణ, ఇతర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద విచారణ ఒకే అనేటువంటి అంశాన్ని వారు లేవనెత్తున్నారు. నేనేమంటున్నా, నేను దీని మీద కూలంకుషంగా మన ఉత్తమ్ గారితో పాటు సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఎందుకుందంటే, ఇది నాగపట్నం పోర్టు నుంచి పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరిగిందనేది మనకున్న సమాచారం. వాస్తవమా కాదనేది ఒక చర్చ. మా హయాంలో ఇప్పుడు ఎవరు ఉత్తమ్ గారు ముఖ్యమైన మన మంత్రి అయిన తర్వాత ఏం అక్రమాలు జరిగినాయో టీఆర్ఎస్ ని చెప్పమనండి. అంతకు ముందు జరిగిన అక్రమాల్లో రైస్ మిల్లర్స్ నుంచి మొదలు పెడితే, రాజకీయ నాయకత్వం మొదలు పెడితే ఒక 45 days టు ఒక 1-2 months కనుక మనం పెట్టుకుంటే అన్నీ వస్తాయి. కాబట్టి ఇది ఏదో ఆషామాషికి అనుకోవడానికి కూడా అవకాశం లేదు. దాదాపు 5,000 కోట్ల పైకి స్కామ్ అని చెప్తున్నారు కొంతమంది. ఇది మన డిబేట్ అన్నాక నేను ఇద్దరు ముగ్గురిని దీనికి సంబంధించిన ముఖ్య నాయకుల్ని, తర్వాత వాటికి సంబంధించిన వాటి పట్ల అవగాహన ఉన్న పెద్దల్ని కనుక్కుంటే అసలు ఎఫ్సిఐ ఎంబ్లమ్స్ ఫేక్ తయారు చేసి ట్రైన్ నుంచే రవాణా చేసే స్థితి వచ్చింది. ఎవరికి అనుమానం రాకుండా అంటే ఇక అర్థం చేసుకోండి. దాదాపు నాకు తెలిసి 4-5 రాష్ట్రాలకు వీటిని తరలించినట్టుగా కూడా చర్చ వస్తుంది. కాబట్టి దీని విషయంలో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఉత్తమ్ గారు ఇంకా దాన్ని 1931-1937 నుంచి 2,100కు పైచిలకు ఇలా రైతులకు మేలు చేసే విధంగా ఒట్లు కొంటే ఆయన మీద అనిపిస్తున్నారు. మీరు చేసిన అక్రమాలు ఏంది, మీరు చేసిన అవినీతి ఏంది, ఈ రోజు మమ్మల్ని అంటున్నది ఏంటి? అసలు గత ప్రభుత్వంలో ఉన్న వాటినే కదా ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా తడిసిన ధాన్యానికి మద్దతు ధరనిచ్చి ఏదైతే జనరల్ మనం సహజంగా ఉండే వడ్లు ఎట్లుంటే ఆ ధర తడిసిన బియ్యాన్ని కూడా కొనాలని మేము నిర్ణయం తీసి ఒక విప్లవాత్మక మార్పు తేవాలని మేము చూస్తుంటే మా మీద బట్టగాల్చి మీద వేయడం అనేది మేము కూడా సహించేది ఉండదు. కాబట్టి మొత్తం పూర్తి స్థాయి మీ కాలం నుంచి మా కాలం వరకు తెలంగాణ ఏర్పడ్డ నుంచి అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంది, దీని అంశాల మీద ఒక డీటెయిల్ చేయడానికి మన సింగ్ గారు ఒప్పుకున్నందుకు సంతోషం. రేపటి రోజున నేను అంటున్న హౌస్ కూడా ఉంటుంది, మీరు దీని మీద నిలదీయండి. ఏ తరహా కమిటీ వేస్తే నిజాలు నిగ్గు తేలుతాయో ఆ తరహా అందరం కలిసి చేద్దానికి ముందుకు రావాలనేది నా డిమాండ్. ఎందుకంటే రైతు నష్టపోతున్నారు. రైతుతో పాటు ఎవరైతే మధ్యస్థంగా బాగుపడే పీడిత వర్గాలకు కూడా నష్టం జరుగుతున్నది. కానీ ఎవరు మరి లాభపడుతున్నారు అంటే ఈ దళారీ వ్యవస్థ లాభపడుతున్నది. దళారీలు లాభపడటానికి రైతులు కష్టపడాలన్నా, ప్రభుత్వం ఐకేపీ సెంటర్ నుంచి కొనాలన్నా, లేదంటే ఇంత పెద్ద ఎత్తున మనం ప్రభుత్వం రిస్క్ తీసుకొని నేరుగా మనమే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండేనా? కాబట్టి ఎవరి బాగు కాదు, అల్టిమేట్ గా రైతుకు మేలు జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికి రైస్ మిల్లర్లకు నష్టం జరగవద్దు, మధ్య వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికి నష్టం జరగవద్దు, ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు ఇలా బొక్కబడొద్దు. ఇది బేస్ గా ఉంటే మంచిది అనేది మా అభిప్రాయం. డెఫినెట్ గా దాన్ని రేపటి రోజున పెద్ద ఎత్తున ఈ అంశం ఇట్లా అవినీతి అక్రమాల విషయం వచ్చినప్పుడు మేము పారదర్శకంగా ఉంటామని చెప్పడానికి ఎలాంటి భేషజాలు ఉండవు. ఎలాంటి నిజ నిర్ధారణకైనా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ఈ విషయాన్ని మిగతా పక్షాలు కూడా గమనిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఉత్తగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కుట్ర పూరితమైన నేరారోపణలు చేయకండి. దానివల్ల మీకు వచ్చేది కూడా లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కాదు, మిలిటరీలో పనిచేసి వచ్చిన ఒక నాయకుడు. ఆయన నిజాయితీగా పనిచేయడానికి సిద్ధపడే నాయకుడు తప్పితే ఏదో ఇట్లాంటి వాటి మీద రైతుల మీదనో లేకపోతే ఇతరాత్ర అంశాల మీద నష్టం చేసి అబాస్పాలు కావాలనే క్యారెక్టర్ కాదు తనది. కాబట్టి మేమందరం కూడా తనకు సంపూర్ణంగా నేను అన్న ఇంకా డీటెయిల్డ్ ఇష్యూస్ మీద కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది ట్రోల్ కానీ, ఈ సోషల్ మీడియా కానీ, మీడియా కానీ దీన్ని వాడుకొని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ప్రచారం